మా మినీ గార్డెన్ లో పుదీనా అయితే ఈసారి బాగా మొలిచింది. అటువైపుగా వెళ్తుంటే ప్రతిసారి సువాసన గుమాయిస్తుంది. వాటిలో ఈరోజు ఒక మంచి పుదీనా రోటి పచ్చడి రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా కొద్దిగా జీలకర్ర, శనగపప్పు వేసుకుని 5-6 పచ్చిమిర్చి కూడా వేసి కాస్త వేగాక కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకుని నీరంతా పోయి డ్రైగా అయ్యేదాకా వేయించుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టమాటా ముక్కలు మగ్గించుకుని దానిలోంచి కాస్త నీరు ఊరుతుండగా కొద్దిగా చింతపండును పెట్టి దగ్గరగా అయ్యాక దించేసి పూర్తిగా చల్లారాక టమాటా కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉండేవారు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. తాలింపు పెట్టుకుని కాస్త నెయ్యి దట్టించి తింటూ ఉంటుంటే ఆహా, అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.